ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కరెన్సీ నోట్లతో రూపొందించిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గణనాథుని 3,20,00,000 కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దారు. పట్టణంలో 43వ వార్షిక వాసవి మార్కెట్ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాసవి మార్కెట్ లో దశాబ్దాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. ఇక విఘ్నేశ్వరుడు నవవిధ దివ్య హారతులతో నీరాజనాలు అందుకుంటున్నారు. అయితే ఈసారి ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం మండపం అందరినీ అబురపరుస్తుంది. 10 ఏళ్ల క్రితం 10 లక్షలతో ప్రారంభమైన ఈ కరెన్సీ వినాయకుడిని ఈసారి 3,20,00,000తో ముస్తాబు చేసినట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వాసవి మార్కెట్ వారి ఆధ్వర్యంలో వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ 43వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి 3 కోట్లతోటి లక్ష్మీ గణపతిని నిమిత్తం ఈ రోజున 3 కోట్లతోటి స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి 10 లక్షలతోటి మొదలుపెట్టి ఇవాళ 3 కోట్లతోటి స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు రాత్రి 7:30 12,000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి స్వామివారికి నవవిధ దివ్య హారతులతోటి నీరాజన మంత్రపుష్పాలతోటి స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. ఉదయం స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజు ఏ రోజైతే ఆ రోజు ఆ స్వామివారికి 9 హోమాలు చేయటం జరుగుతుంది. 11 రోజులు ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. 11వ రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణ పుష్ప వాహనము పైన స్వామివారిని నిమజ్జనోత్సవానికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా